హాయ్ గైస్, టుడే టాపిక్ ఏమంటే మన దాంట్లో ఈ చాలా వరకు డాక్యుమెంట్స్ని ఒకే పీడిఎఫ్లో చేయడం ఎలా అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. దానికి ఏమీ లేదు, సింపుల్గా దానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ యాప్ నేమ్ ఏంటంటే ఓకే స్కానర్. చూడండి, ఇది ఓకే స్కానర్ అన్నమాట. ఈ ఓకే స్కానర్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓకే స్కానర్ గురించి చెప్తున్నాను. ఓకే స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా ఎన్ని పేజీలైనా ఒకే దాంట్లో తీయచ్చు అనమాట. దానికి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కెమెరా ఓపెన్ చేయండి. ఇందులో డాక్యుమెంట్ చూసారా, ఈ కెమెరా ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేసుకుంటుంది. నేను కూడా క్లిక్ చేయలేదు. మనకి ఎలా కావాలంటే అలాగా ఇవ్వండి. మనకి ఎన్ని పేజీలు కావాలంటే డాక్యుమెంట్ అదే ట్యాప్ చేసుకొని తీసుకుంటుంది. లేదా మనమే ట్యాప్ చేసుకోవచ్చు. మనకి ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీగా, మనకి ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేస్తుంది. లేదా మనమే నీట్గా తీసుకొని క్యాప్చర్ చేసుకున్నా పర్లేదు. ఓకే, ఇది అయిన తర్వాత ఇందులోని ఒకసారి ఓపెన్ చేయండి. ఒక్కొక్కసారి హారిజంటల్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఏంటంటే హారిజంటల్గా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ కింద బటన్ ఉంటుంది. అది మనం ఇటు కావాలంటే అటు రొటేషన్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత క్రాప్ కూడా చేసుకోవచ్చు. మనకి మినిమం ఇదే కావాలి అని అనుకుంటే ఇంత కూడా క్రాప్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో ఉంటుంది క్రాప్. లేదు మాకు మా మా సైజు కొంతమంది ఇలాగ వెళ్ళిపోతాయి అనమాట. కార్నర్ అలా కార్నర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాలుగు వైపు ఈ వైట్ డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు మామూలుగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని డన్ కొడితే అది క్లియర్ అయిపోద్ది అనమాట. ఒక్కొక్కసారి రొటేషన్ అయిపోతుంది. మనం ఇందులో కలర్ మార్చుకో, ఒరిజినల్ కావచ్చు, కింద కలర్స్ మల్టీ కలర్స్ మనకి బియ్యం ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లోకి మార్చుకోవచ్చు. మనకి లైట్లో కావాలంటే లైట్లో వస్తుంది. ఇంకే మళ్ళీ యాడ్ చేయాలంటే మళ్ళీ కిందన యాడ్ బటన్ నొక్కినా మళ్ళీ మీకు ఏమైనా కావాలన్నా జస్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా దీన్ని మళ్ళీ ఇది కరెక్ట్ ఉందా లేదా, డాక్యుమెంట్ హారిజంటల్గా అయిపోయింది ఏమీ లేదా. పైన రీనేమ్ కూడా మార్చుకోవచ్చు. డాక్యుమెంట్స్ అని ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫైల్ అని పెడుతున్నాను. ఫైల్ అని పెట్టుకుని క్రియేట్ చేసి ఫైల్ అని నేమ్ అయిపోయింది. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత డన్ అని కొట్టుకుంది. డన్ అని కొట్టుకుంది అది ఆటోమేటిక్గా అన్నీ క్రాప్ చేసి నీట్గా ఇస్తుంది ఫైల్. మనకి పర్ఫెక్ట్ ఉందా లేదా, ఎక్కడైనా ఏదైనా పేజ్ మిస్ అయిపోయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కింద యాడ్ బటన్ చూసారా, యాడ్ బటన్ అలాగా. లేదు ఇంకా మనకి డాక్యుమెంట్ ఎవరికైనా షేర్ చేయాలంటే జస్ట్ కింద షేర్ బటన్, డాక్యుమెంట్ షేరింగ్. ఇంత షేర్ పీడిఎఫ్ అయినా, షేర్ జేపీజీ అయినా, షేర్ యాజ్ ఏ లాంగ్ ఇమేజ్ అయినా ఏదైనా మనకు మళ్ళీ గ్యాలరీ కావాలంటే గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. నేనైతే పీడిఎఫ్ కన్వర్ట్ చేశాను. నేననేది జస్ట్ మెయిల్కైనా, వాట్సాప్కైనా, డ్రైవ్లోకైనా నేనైతే మెయిల్కి పంపిస్తున్నాను. ఈ మెయిల్కి పంపించాను. మెయిల్కి మీరు ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం పీడిఎఫ్ని ఓకే స్కానర్ ద్వారా యూజ్ చేసుకొని మనం ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇదేనండి. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి టాపిక్ కావాలో, దేని మీద కావాలో కూడా నాకు కామెంట్ రూపంలో నాకు మెన్షన్ చేశారంటే నాకు చేయండి. నేను దాని మీద వీడియో చేసి మీకు పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్.